హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే కిచెన్ టిప్స్ అండి 5 నేను షేర్ చేసుకున్నాను. అవి రెగ్యులర్ గా నేను ఫాలో అవుతానండి. చాలా బాగుంటాయి, మనకి పాడవకుండా ఉంటాయండి. మీరు కూడా అది మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? అయితే మనకి ఎక్కువ మనం సూపర్ మార్కెట్ నుండి ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. అవి చిన్న చిన్న పురుగులు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అలాంటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి అని నేను ఇప్పుడు మంచి టిప్స్ తో మీ ముందుకు నేను వచ్చానండి. ఓకేనా? అయితే ఎప్పట్లాగేనండి, ఎవరైనా నాకు కొత్తగా నా ఛానల్ ని చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే రెడ్ బటన్ ఉంటుంది కదండి, ఆ రెడ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అయితే వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ములక్కాయలు తీసుకున్నానండి. మనం మార్కెట్ నుంచి ఎక్కువగా ములక్కాయలు కొనుక్కొని వస్తాం కదా. ఈ ములక్కాయలు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి అవి కొంచెం చచ్చుబడినట్టుగా అయిపోతాయండి. అలా చేయకుండా మంచి టిప్ అండి. చక్కగా దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన నారంతా తీసేసుకోవాలండి. ఆ నార తీసిన తర్వాత చక్కగా ఫస్ట్ టైమే మనం ఇక్కడ అంటే వాటర్లో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కూర వండేటప్పుడు వాష్ చేసిన అవసరం రాదండి. ముందుగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో చక్కగా డ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా, ఇవి మనకి వాటర్ ఉంటే పాడైపోతాయండి, ఫంగస్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగా మనము నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి కాసేపు ఫ్యాన్ కింద. ఓకేనా? ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనకి ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా ఉంటాయి కదండి ఇంట్లో, ఆ డబ్బాలో మనం ఎలా స్టోర్ చేసుకుంటామో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఖర్జూరం తెచ్చే డబ్బా అండి, ఇది ఖర్జూరం దీంతో వచ్చింది. ఈ డబ్బా నేను పడేయకుండా నేను దీనికి యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి డబ్బాలు తెచ్చుకొని యూజ్ చేసుకోండి. ఇలాంటికి మనకి కొత్తిమీరకి, పుదీనాకి, పచ్చిమిరపకాయలు అన్నిటికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ డబ్బా కూడా మనకి కొంచెం డ్రైగానే ఉండాలండి, వాటర్ కూడా ఉండకూడదు. కొంచెం తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నానండి. టిష్యూ పేపర్ తీసుకొని దానిలో వేసుకోవాలి. వేసుకున్నట్టుగైతే మనకి ఏదైనా తడి ఉంటే మనకి అది పీల్చుస్తుంది. మామూలు పేపర్ ఏమైనా వేసుకోవచ్చు. ఇవి లేకపోతే మామూలు పేపర్ కూడా వేసుకోవచ్చండి, న్యూస్ పేపరు. ఓకేనా? ఇవైతే బాగుంటుంది, అదైతే వాడకూడదండి. ఆ న్యూస్ పేపర్ అయితే వాడకూడదు, ఇదైతే వాడాలి. టిష్యూ పేపర్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే మనం డైరెక్ట్గా కూరలో వండేటప్పుడు డైరెక్ట్గా వండుకోవచ్చు. ఇవి మనకి ఒక 15 డేస్ వరకు చక్కగా నిల్వ ఉంటాయండి. 15 డేస్ కంటే ఎక్కువ అయితే మనం స్టోర్ చేసుకోవద్దండి, మరి టేస్ట్ పోతుంది. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న మాయిశ్చరైజింగ్ అంతా ఆటికి పీల్చుతుంది, తడంతా. పీల్చుకున్న తర్వాత ఈ డబ్బా మూత పెట్టేసుకున్నాను. కొంచెం టైట్గానే పెట్టుకోవాలండి, గాలి చొరబడకుండా ఉండడానికి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే అల్లం అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి రోగనిరోధక శక్తి పెరగటానికి ఎక్కువగా అల్లం అనేది తీసుకోవాలండి. అల్లాన్ని మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి, టీల్లోకి, కూరల్లోకి ఎక్కువగా అల్లం వాడుతాం. అల్లం వాడేటప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మధ్యలో మిడిల్లో కొంచెం ఇసుక లాంటిది ఉంటుందండి, మట్టి ఇలాంటివన్నీ ఉంటుంది. డైరెక్ట్గా మనం కడిగేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంటే మధ్యలో ఫంగస్ వచ్చి తెల్లగా అయిపోవడం, స్మెల్ వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుందండి. ఇక్కడ కూడా నేను మంచి టిప్ మీకోసం చూపించానండి. చాలా మంచి టిప్ అండి ఇది కూడా. మనకి ఇది 2 months వరకు ఈ అల్లాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే దీన్ని ముందుగా నేను వాటర్లో చక్కగా వాష్ చేసుకోవాలి. అదంతా మనకి ఆ డస్ట్ అంతా వచ్చినంత వరకు మనం ఒక 5 నిమిషాలు మనం వాటర్లో వేసి అలా వదిలిస్తే మొత్తం మట్టి అంతా వచ్చేస్తుందండి, నానాలి. ఓకేనా? ఇలా నానిన తర్వాత మనం దాన్ని చేయితో నీట్గా పిసుక్కోవాలండి. ఇలాగా పిసికిన తర్వాత ఆ మట్టి అంతా నీట్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత
మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా మీరు ఇలాగ పామ్ చేస్తే నీట్గా వస్తుందండి. మనం డైరెక్ట్గా కూరల్లో దంచి పెట్టుకొని వేసుకోవచ్చండి. ఓకేనా. మళ్ళీ నేను ఫ్రెష్ వాటర్తో దీన్ని క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దీన్ని కూడా సేమ్ అండి, మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎటువంటి వాటర్ కూడా దీనికి కూడా తగలకూడదండి. వాటర్ తగిలితే మళ్ళీ పాడైపోతుందండి. డబ్బాలో పెట్టుకుంటాం కదా, మళ్ళీ పాడైపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక కర్చీప్ మీద వేసుకుంటున్నానండి. అది ఆల్రెడీ అది కింద తడైపోయింది కదా, ఇది పొడి కర్చీప్లో వేసుకొని మనం వాటర్ లేకుండా చక్కగా తుడిచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా తుడిచిపెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే ఒక 5 మినిట్స్, ఒక పావు గంట ఉంటే మనకి డ్రై అయిపోతుందండి. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, దీనిలో కూడా నేను టిష్యూ పేపర్ వేసేసుకొని దీన్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి 1 మంత్ వరకు మనకి అల్లాన్ని ఇలా చేసుకున్నట్టుగా అయితే 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది సెకండ్ టిప్ ఫ్రెండ్స్. థర్డ్ టిప్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువగా దోసపిండ్లకి, ఇడ్లీలకి మనం 2 kgs వరకు తెచ్చుకుంటాం కదండి. 2-3 kgs వరకు మంత్లీ తెచ్చేసుకుంటాం. ఇది మాకు పండిన మినప్పప్పు అండి. మేము ఎట్లా చేసుకుంటాం, మినువులు అనేది మేము గుళ్ళు చేసుకుంటామండి. మా ఇంటి నుంచి వచ్చిన మినప్పప్పు అండి. ఇది ఏం చేయాలంటే ఒక్కొక్కసారి గట్టిగా ఎండ ఎక్కేటప్పుడు ఎండలో పెట్టి ఇలాగ మనం ఎండు మిరపకాయలు వేసుకున్నట్టుగా అయితే ఘాటుకి చిన్న పురుగులు లాంటివి మనకి రాదండి. ఇది ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఓకేనా. ఇలా చేసినట్టుగా అయితే అలా కప్పు పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇది టెప్పర్వేర్ అండి. చూడండి, టెప్పర్వేర్ బాక్స్ అండి ఇది మనకి ఈ చిట్కా మనం పాటించకపోయినా ఈ బాక్స్లో మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుందండి. అయితే ఫోర్త్ టిప్ అండి. ఇది ఫోర్త్ టిప్ ఏంటంటే మనకి కందిపప్పు అండి. కందిపప్పు ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, ఇది కూడా నాకు పండిన పప్పేనండి. మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన పప్పేనండి, పండించుకుంటాం. ఇది కూడా మనకి తెల్లటి పురుగు అనేది వచ్చేస్తుందండి ఎక్కువగా మనకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఒక తెల్లుల్లి, ఈ బిర్యానీ ఆకు తెల్లుల్లి పెట్టడం వల్ల మనకి ఎటువంటి పురుగు కూడా రాదండి. ఇది మీరు కంపల్సరీ ఇది వాడండి. ఓకేనా. నేను టెప్పర్వేర్లో పెట్టుకుంటూ ఈ టిప్స్ పాటిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. టెప్పర్వేర్లో పెట్టిన మాత్రాన ఎటువంటి పురుగు రాదు, కానీ నేను పెట్టుకుంటాను. ఆ తర్వాత కారం అండి. ఈ కారం అనేది మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువగా కారానికి పట్లు పట్టేస్తాయండి. పట్లు పట్టడం వల్ల మనకు కారం నిల్వ ఉండదు. అలాంటప్పుడు మన ఇంట్లో దొరికే లవంగీలు, ఒక చెక్క, మిరియాలండి. ఈ 3లో ఏదెక్కటి వేసినా సరే మనకి నిల్వ అనేది ఉంటుంది. మనకి కారం అనేది పాడవకుండా ఉంటుంది, పట్లు కట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ టిప్పులు ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.